'దే కాల్ హిమ్ ఓజీ' కంటే ముందు మనం కొన్ని సినిమాల గురించి మాట్లాడుకోవాలి. 'రజనీకాంత్' గారు వరుస ఫ్లాప్స్‌లో ఉన్నారు. ఆ టైంలో 'కార్తీక్ సుబ్బరాజు'తో 'పేట' చేశారు. కట్ చేస్తే రీసెంట్ టైమ్స్‌లోనే వచ్చిన వన్ ఆఫ్ ద బెస్ట్ రజనీఫైడ్ ఫిల్మ్ అది. అండ్ ఆ సినిమాకి డైరెక్టర్ అయిన 'కార్తీక్ సుబ్బరాజు' రజనీకాంత్ గారికి వీరాభిమాని. అండ్ ఇంకో సైడ్ ఏమో 'కమల్ హాసన్' గారికి వరుసగా ఫ్లాప్స్ పడ్డాయి. ఆయన కూడా 4 ఇయర్స్ బ్రేక్ తీసుకొని 'లోకేష్ కనగరాజు'తో సినిమా ఓకే చేశారు. అండ్ కట్ చేస్తే 'విక్రమ్' సినిమా ఇండస్ట్రీ హిట్ అయింది. 'కమల్ హాసన్' గారంటే ఏంటో ప్రెజెంట్ ఉన్న జనరేషన్స్‌కి అర్థమయ్యేలా చేసింది ఆ సినిమా. అండ్ ఆ మూవీకి డైరెక్టర్ అయిన 'లోకేష్ కనగరాజు' కమల్ గారికి పెద్ద ఫ్యాన్ బాయ్. ఈ 2 సినారియోస్‌లో కూడా ఆ హీరోస్ యొక్క ఫ్యాన్ బాయ్సే వాళ్ళతో సినిమా చేసి ఆ హీరోస్‌కి కావాల్సిన హిట్ ఇచ్చారు. మన తెలుగులో కూడా ఇలాంటి ఫ్యాన్ బాయ్ సంభవాలు జరిగాయి గానీ, ఆ సినిమాలొచ్చి చాలా ఇయర్స్ అయిపోతుంది. బట్ ప్రెజెంట్ మన టీఎఫ్ఐలో అందరూ వెయిట్ చేస్తున్న ఫ్యాన్ బాయ్ సంభవం అంటే అది 'దే కాల్ హిమ్ ఓజీ' సినిమానే. ఒక్క గ్లింప్స్‌తో మొత్తం సినిమాపై ఉన్న హైప్‌ని, ఆడియన్స్‌లో ఉన్న బజ్‌ని ఎక్కడికో తీసుకెళ్ళాడు సుజిత్. అండ్ ఇంకొన్ని రోజుల్లో 'దే కాల్ హిమ్ ఓజీ' రిలీజ్ అవ్వబోతుంది. సో, ఈ వీడియోలో ఎందుకు 'దే కాల్ హిమ్ ఓజీ' సినిమాపై ఈ రేంజ్ హైప్ క్రియేట్ అయింది, అండ్ కల్ట్స్ అందరూ ఎందుకు ఈ సినిమా కోసం ఈ రేంజ్‌లో వెయిట్ చేస్తున్నారు అన్నది డిస్కస్ చేద్దాం. సో, ఇంక లేటొద్దు వీడియోలోకెళ్ళిపోదాం. నెంబర్ 1 ద టీజర్. అదేంటి బ్రో రీజన్ చెప్తా అని ద టీజర్ అని పెట్టావు ఏంటి అంటే, అసలు మీకు, నాకు అండ్ మనలో చాలా మందికి 'దే కాల్ హిమ్ ఓజీ' సినిమాపై హైప్ క్రియేట్ అయ్యేలా చేసింది ఈ ఒకే ఒక్క టీజర్. యెస్. టీజర్ రిలీజ్‌కి ముందు 'అర్జున్ దాస్' వాయిస్ ఓవర్‌తో టీజర్ ఉంటుంది అన్న న్యూస్ బాగా హల్చలైంది. అండ్ కట్ చేస్తే టీజర్ రిలీజ్ అయింది. చాలా సింపుల్‌గా చెప్పాలి అంటే టీజర్ చూసిన ప్రతి ఒక్కరికి మైండ్ పోయింది. అసలు మనం తెలుగు సినిమా టీజర్ అయినా చూసామా, లేక వేరే లాంగ్వేజ్ టీజర్ చూసామా అన్న ఫీల్ ఇచ్చింది. ఎందుకంటే టీజర్‌లో ఉన్న ఫ్రేమ్స్ గాని, సినిమాటోగ్రఫీ గాని, మెయిన్‌లీ తమనన్న బీజం గాని తోపున్నాయి. అండ్ వీటికి మించి సుజిత్ టేకింగ్. అసలు ఒక ఫ్యాన్ బాయ్ తన హీరోని ఎలా చూడాలి అనుకుంటాడో అలా చూపించాడు టీజర్‌లో పీకేని. అండ్ ఫైనల్‌గా పవన్ కళ్యాణ్ గారు. టీజర్‌లో ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ గాని, స్వాగ్ గాని, లుక్స్ గాని, కెరీర్ బెస్ట్ అంతే. అసలు ఈ లెగ్ షాట్ నుండి ఫైనల్‌గా వచ్చే ఈ షాట్ వరకు స్క్రీన్‌ని మింగేశారు పవన్ కళ్యాణ్. ఇన్‌ఫాక్ట్ చాలా ఇయర్స్‌గా మిస్ అవుతున్న పవన్ కళ్యాణ్ గారిలోని కరిష్మాని మళ్ళీ స్క్రీన్‌లో చూసారు కలిసి ఈ ఒక్క టీజర్‌లో. అండ్ తమనన్న కూడా ఏదో స్టెరాయిడ్స్ మీద ఉన్నట్టు కొట్టాడు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ని. టీజర్ చూసిన ప్రతి ఒక్కరికి ఏదో తెలియని హ్యాపీనెస్‌తో పాటు పీకేని మళ్ళీ నెక్స్ట్ లెవెల్‌లో చూడబోతున్నాం అని అనిపించేలా చేసింది ఈ టీజర్. అండ్ నెక్స్ట్ నంబర్ 2 సాలిడ్ టెక్నికల్ వాల్యూస్. టీజర్‌లో ఈ షాట్ మొత్తం టీజర్‌కి వన్ ఆఫ్ ద రీచెస్ట్ షాట్. ఓన్లీ టీజర్‌లో ఉన్న వాటి గురించే మాట్లాడితే ప్రతి ఫ్రేము, ప్రతి షాట్ కూడా చాలా కేర్‌ఫుల్‌గా స్క్రీన్ మీద చూడడానికి నెక్స్ట్ లెవెల్‌లో ఉండేలా ప్లాన్ చేసినట్టు ఉంటాయి. అది ఈ బ్యాక్ షాట్ అయినా, లేక ఈ బ్లడ్ స్మైల్ షాట్ అయినా, లేక ఈ వాకింగ్ షాట్ అయినా. ఇంకా టెక్నికల్‌గా మాట్లాడాలి అంటే కలర్ గ్రేడింగ్ గాని, షాట్ కాంపోజిషన్ గాని, కెమెరా మూవ్‌మెంట్స్ గాని అన్నీ కూడా నెక్స్ట్ లెవెల్‌లో ఉన్నాయి. మెయిన్‌లీ కలర్స్. అసలు ఒక స్టార్ సినిమాకి, అందులోనూ గ్యాంగ్‌స్టర్ జోనర్ సినిమాకి ఎటువంటి కలర్స్ అయితే ఉండాలో అలాంటి కలర్స్‌ని చాలా బాగా యూజ్ చేసాడు సుజిత్. ఓన్లీ టీజరే కాదు, మీరు 'దే కాల్ హిమ్ ఓజీ' నుండి వచ్చిన ఏ పోస్టర్ చూసినా కూడా తోపుంటాయి. అసలు రీసెంట్ టైమ్స్‌లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ పోస్టర్ క్యాంపెయిన్ అండ్ మిగిలిన గ్లింప్సెస్‌లో కూడా ఇదే రేంజ్ క్వాలిటీ అవుట్‌పుట్‌ని చూస్తాం. రీసెంట్‌గా రిలీజ్ అయిన 'ఓమీ ఫర్ ఓజీ' వీడియోలో ఇమ్రాన్ హష్మిని చాలా ఇయర్స్ తర్వాత నెక్స్ట్ లెవెల్‌లో చూపించాడు సుజిత్ అని ఫీల్ అయ్యేలా చేశాడు ఆ ఒక్క వీడియోతో. ఇన్‌ఫాక్ట్ ఆ గ్లింప్స్ మొత్తంలో పీకే ఫేస్ షాట్ ఒక్కటే ఉన్నా ఆ ఒక్క షాట్‌కే మ్యాడ్ అయిపోయారు ఫ్యాన్స్. ఇలా సుజిత్ పవన్ కళ్యాణ్ గారికి టెక్నికల్లీ సాలిడ్‌గా ఉన్న సినిమాని ఇస్తున్నాడు అన్న వైబ్స్‌ని బిగినింగ్ నుండి ఇస్తున్నాడు. అండ్ ఎస్పెషల్లీ తమనన్న మ్యూజిక్. ఈసారి చాలా కొత్తగా అన్నీ ట్రై చేశా అని చెప్తున్నాడు. అండ్ అది అయితే తన వర్క్‌లో సాలిడ్‌గా కనిపిస్తుంది. నెంబర్ 3 సుజిత్. కమల్‌కి లోకి, రజనీకి కార్తీక్ సుబ్బరాజ్ ఎలానో పీకేకి సుజిత్ అలా అని చాలామంది ఫిక్స్ అయిపోయారు. ఎందుకంటే ఆ రేంజ్‌లో చూపించాడు పీకేని జస్ట్ గ్లింప్సెస్ అండ్ పోస్టర్స్‌లో. మనలో చాలామందికి తెలుసు సుజిత్ పవన్ కళ్యాణ్ గారికి కల్ట్ ఫ్యాన్ అని. కొన్ని మంత్స్ ముందు సుజిత్‌ది ఈ వీడియో బాగా ట్రెండ్ అయింది. అండ్ ఆ ఒక్క వీడియో చాలు సుజిత్ ఏ రేంజ్ కల్ట్ ఫ్యాన్ అని చెప్పడానికి. బట్ వాటికి మించి సుజిత్ మంచి విజన్ ఉన్న ఫిల్మ్ మేకర్. 'సాహో' ఎందుకో మన తెలుగు స్టేట్స్‌లో వర్క్ అవ్వలేదు గానీ ఫిల్మ్ మేకర్‌గా తను మాత్రం ఇంకో మెట్టెక్కాడు 'సాహోతో'. ఆ సినిమాలో సుజిత్ ఫిల్మ్ మేకింగ్ స్టైల్ చాలా డిస్టింక్ట్ ఉంటుంది. అంటే స్క్రీన్ ప్లేతో ఆడుకున్నాడు. ఒక పెద్ద స్టార్‌ని ఎలా హ్యాండిల్ చేయాలో అంతకన్నా బాగా హ్యాండిల్ చేసి ఒక కొత్త స్టైలిష్ 'ప్రభాస్‌ని' మనం 'సాహోలో' విట్నెస్ చేసేలా చేశాడు. యెస్. పవన్ కళ్యాణ్ గారికి పర్సనల్‌గా జాపనీస్ కల్చర్ అంటే ఇష్టమంట. అండ్ ఇది అనుకుని చేశాడో లేక పవన్ కళ్యాణ్ అండ్ సుజిత్ ఇద్దరు అనుకుని 'దే కాల్ హిమ్ ఓజీలో' యాడ్ చేశారో తెలీదు గానీ 'దే కాల్ హిమ్ ఓజీలో' ఆ జాపనీస్ టచ్ మొత్తం సినిమాకి ఫ్రెష్ ఫీలింగ్‌నిస్తుంది. అండ్ పచ్చిగా చెప్పాలి అంటే సుజిత్ ఫుల్ పొటెన్షియల్‌ని మనం ఇంకా విట్నెస్ చేయలేదు. ఎందుకంటే 'దే కాల్ హిమ్ ఓజీతో' దాన్ని విట్నెస్ చేయబోతున్నాం కాబట్టి. అండ్ పాస్ట్ 1 మంత్ నుండి సుజిత్ సరిగ్గా రెస్ట్ కూడా తీసుకోకుండా 'దే కాల్ హిమ్ ఓజీ' పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్‌పై ఫుల్ ఫోకస్డ్‌గా ఉండి తన ఫుల్ ఎఫర్ట్స్ ఇస్తున్నాడంట. అండ్ 3 ఇయర్స్ నుండి వేరే ప్రాజెక్ట్ కూడా స్టార్ట్ చేయకుండా మొత్తం 3 ఇయర్స్‌ని 'దే కాల్ హిమ్ ఓజీ' పైన స్పెండ్ చేశాడు సుజిత్. నెంబర్ 4 పవన్ కళ్యాణ్ గారు. 'దే కాల్ హిమ్ ఓజీ' సినిమా చూడడానికి మెయిన్ రీజన్ పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే ఆయన సినిమాలు వదిలి పాలిటిక్స్‌లోకి వెళ్తారు అన్న న్యూస్ తర్వాత వచ్చిన లాస్ట్ సినిమా 'అజ్ఞాతవాసి'. ఆ సినిమా అందరిని డిసప్పాయింట్ చేసింది. అండ్ మళ్ళీ ఆయన సినిమాలు చేయడం స్టార్ట్ చేసాక చేసిన ఆల్మోస్ట్ అన్ని సినిమాలు కూడా రీమేక్సే. ఆ సినిమాల్లో కూడా కొన్ని హిట్ సినిమాలు ఉన్నా గానీ ఒరిజినల్ స్టోరీలో పవన్ కళ్యాణ్ గారిని చూస్తే వచ్చే కిక్కే వేరు. అలా ఒక సీరీస్ ఆఫ్ రీమేక్స్ తర్వాత పవన్ కళ్యాణ్ గారు సుజిత్‌తో ఒక ఒరిజినల్ ఫిల్మ్‌ని సైన్ చేశారు. అండ్ అప్పటికే సుజిత్ పవన్ కళ్యాణ్ గారికి పెద్ద ఫ్యాన్ అన్న న్యూస్ హల్చలైంది. సో, ఫ్యాన్స్ అందరూ ఖుష్. కానీ ఇంకో సైడ్ ఏమో పొలిటికల్‌గా కొంచెం 'ఓజీ' స్టార్టింగ్ టైమ్‌లో డౌన్‌లో ఉన్నారు పీకే. బట్ 'ఓజీ' టీజర్ పవన్ కళ్యాణ్ గారిని జనాలు ఎలా అయితే చూడాలనుకుంటున్నారో అలా చూసేలా చేసింది.
ఈవెన్ రిలీజ్ అయిన సాంగ్స్, గ్లింప్సెస్, పోస్టర్స్ అన్నిటిలో కూడా పవన్ కళ్యాణ్ గారు నెక్స్ట్ లెవెల్‌లో ఉన్నారు. ఇన్‌ఫాక్ట్ 'దే కాల్ హిమ్ ఓజీలో' ఉన్న కొన్ని ఫైట్ సీక్వెన్సెస్ కోసం పవన్ కళ్యాణ్ గారు ఒక మాస్టర్‌ని పిలిపించుకొని వాటిని కొరియోగ్రాఫ్ చేయించుకొని మరీ పెర్ఫార్మ్ చేశారంట ఆ సీక్వెన్సెస్‌ని. ఇలా పర్సనల్‌గా కూడా పవన్ కళ్యాణ్ గారు 'దే కాల్ హిమ్ ఓజీ' సినిమాపై చాలా అటెన్షన్ పెట్టి వర్క్ చేశారు చాలా ఇయర్స్ తర్వాత. అదేంటి బ్రో 'హరిహర వీరమల్లు' కూడా ఒరిజినల్ ఫిల్మేగా అంటే యెస్. కానీ ఎందుకు ఆ సినిమాకి 'ఓజీకి' క్రియేట్ అయినంత బజ్, హైప్ క్రియేట్ కాలేదు? ఈ క్వెషన్‌కి పీకే ఆన్సర్ ఇలా ఇచ్చారు. Because in contemporary times we are more prone to violence. We like more grey shades. సో, పవన్ కళ్యాణ్ గారికి కూడా తెలుసు 'దే కాల్ హిమ్ ఓజీ' సినిమాపై ఆడియన్స్ ఎక్సైటెడ్‌గా ఉన్నారు అని. మేబీ అందుకేనేమో ఆయన కూడా చాలా ఎక్సైటెడ్ ఉన్నారు ఈ సినిమాపై. అండ్ మనం ఎప్పటినుండో మిస్ అవుతున్న దట్ కరిస్మాటిక్ పవన్ కళ్యాణ్‌ని 'దే కాల్ హిమ్ ఓజీలో' ఖచ్చితంగా విట్నెస్ చేస్తాం. ఈవెన్ జనాలు కూడా ఫుల్ హైప్డ్ ఉన్నారు ఓజీపై. తమనన్న కూడా ఏ1 సరుకిస్తున్నాడు ఓజీకి. ఒక్కో ట్రాక్, ఒక్కో స్కోర్ తమనన్న ఓజీకి కొత్తగా ట్రై చేశాడన్న ఫీల్ ఇచ్చాయి. మెయిన్‌లీ 'గన్స్ అండ్ రోజెస్' అయితే ప్యూర్ మ్యాడ్ స్టఫ్. సో, 25థ్ సెప్టెంబర్ థియేటర్స్‌లో పవన్ కళ్యాణ్ అండ్ సుజిత్ ఫైర్ స్టార్మ్‌ని ఎక్స్‌పీరియన్స్ చేస్తాం మనం. మీకు సినిమాపై ఉన్న వ్యూస్ ఏంటో కామెంట్ చేసి చెప్పండి. అండ్ మీకు వీడియో నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోతో వస్తాం. అంతవరకు టీమ్ ఫిల్మ్ రీజన్ సైనింగ్ ఆఫ్.